ఆసియా కప్లో దాయాదులు భారత్ పాకిస్తాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ ఫైనల్లో తొలిసారి తలపడుతున్నాయి. టోర్నీలో ఇప్పటికే 2 సార్లు పాక్ను మట్టి కర్పించిన టీమిండియా మూడోసారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది. ఇవాళ దుబాయ్లో జరిగే మ్యాచ్లో హ్యాట్రిక్ కొట్టి టైటిల్ను ఎగరేసుకుపోవాలని చూస్తుంది. ఇక ఓవరాల్గా టీ20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3తో పాక్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అదే ఆసియా కప్లో భారత్దే పైచేయి. ఆసియా కప్లో ఆడిన 5 టీ20 మ్యాచ్ల్లోనూ భారత్ 4 గెలవగా పాక్ 1 గెలిచింది. ఫైనల్ కు ముందు భారత్ ను గాయాల బెడద వేధిస్తుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకతో చివరి సూపర్ 4 మ్యాచ్లో గాయాలతో ఇబ్బంది పడ్డారు. తొడకండరాలు పట్టేయడంతో హార్దిక్ తొలి ఓవర్ తర్వాత బౌలింగ్ కు రాలేదు. అభిషేక్ సైతం ఇలాంటి సమస్యతోనే మధ్యలో ఫీల్డింగ్ కు దూరమయ్యాడు. ఫైనల్ సమయానికి వీళ్ళిద్దరూ కోలుకుంటారని భారత్ ఆశిస్తుంది. బ్యాటింగ్ లో అభిషేక్, సంజు, తిలక్ ఫామ్ లో ఉన్న హార్దిక్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్, శుభ్మన్ బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నారు. 1.5 ఇన్నింగ్స్లు తప్పితే నిలకడగా రాణించట్లేదు. టోర్నీలో ఫీల్డింగ్ పేలవంగా సాగుతుండడం భారత్ ను ఆందోళనకు గురిచేస్తున్న మరో అంశం. చివరి 3 మ్యాచ్ల్లోనూ క్యాచ్లు చేజారాయి. సూపర్ 4లో పాక్ పోరాడి స్కోరు సాధించిందంటే ఫీల్డర్లు చలవే. మరి ఫైనల్లో అయినా ఫీల్డర్లు తీవ్రత చూపిస్తారేమో చూడాలి. మరోవైపు బౌలింగ్లో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నా లంకతో మ్యాచ్లో నిరాశపరిచింది. ఫైనల్ మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి రావడం భారత్కు కలిసొచ్చే అంశం. పేసర్లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఫైనల్లో కీలక పాత్ర పోషిస్తే భారత్ ఆసియా కప్ టైటిల్ ఎగురవేయడం ఖాయం. అటు పాక్కు బ్యాటింగే సమస్యగా మారింది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడైన బ్యాటర్ కనిపించడం లేదు. ఓపెనర్ ఫర్హాన్ మినహా సయీం అయూబ్, తలత్, కెప్టెన్ సల్మాన్ ఆశించిన మేర రాణించడం లేదు. ఫర్హాన్, జమాన్, హారిస్లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. షనీన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రర్లతో కూడిన పాక్ బౌలింగ్ విభాగం మెరుగ్గానే ఉంది.